అరెరెరెరే! ఎంత పనైందుల్లా ఈ చైనా మాంజ చెయ్యంగా. అగ చూడుర్రి రెక్కలు ఊపుకుంట రివ్వున ఎగిరే గద్దను బలిమీటికి గట్టి పడేసినట్టే అయింది పాపం. రెక్కకు జుట్టుకున్నది గనక బతికి బట్టగట్టింది గాని అదే ఏ మెడకో గిట్లా జుట్టుకుంటే మాత్రం పానమే పోయేది. నాగోలు ఆర్టీఓ ఆఫీస్ కాడనట గిది. షెట్టు మీద ఆల్తే మాంజాదారానికి సిక్కుపడ్డది గద్ద. ఎంత విలవిలలాడిందో పాపం. దేవుడు పంపినట్టు ఆర్టీఓ కానిస్టేబుల్ వెంకటనారాయణ సారు కండ్లలో పడ్డదట. అరే ఏమో ఉన్నదని సూచటాలకు గద్దనట. అదే ముచ్చట ఇంకో కానిస్టేబుల్ ప్రతీష్ రెడ్డి సార్కు చెప్తే ఇద్దరు ఆకం కట్టెవట్టి కిందికి దించారు గద్దను. మొదలు ఇన్ని నీళ్లు దాపిచ్చిర్రు. అటెంక రెక్కలకు జుట్టుకున్న మాంజాదారాన్ని మొత్తం ముక్కలు ముక్కలు కట్ చేసిర్రు తిప్పలబడి. అటెంక ఎగురుతదేమో అని ఇడిచిపెట్టి చూస్తే బిల్కుల్ ఎగురలేదు. అంతేనా సారు? నాతో పాటు పనిచేసేటువంటి కానిస్టేబుల్ వెంకటనారాయణ రెడ్డి చూసి ఇక్కడ అన్న వేలాడుతుంది ఏదో పక్షి అంటే నేను ఇమ్మీడియట్లీ వెళ్ళి దాన్ని ఒక పెద్ద గెడ సహాయంతో కర్ర సహాయంతో దాన్ని కిందకి దించేశాను. నైపోయి అది చనిపోయే స్థితిలో ఉంటే దానికి ఫస్ట్ నేను వాటర్ తాపించాను. వాటర్ తాపించిన తర్వాత దాన్ని కొద్దిగా కుదుట పడ్డ తర్వాత చైనా మాంజ తీసేసి దాన్ని రెస్క్యూ చేయడం జరిగింది. కానీ అది మేమంతా పబ్లిక్ అంతా ఉండేసరి అది భయపడితే ఏం చేసామంటే దాన్ని ఒక ప్లేస్లో సీక్రెట్ అంటే ప్లేస్లో పెట్టేసి మేము దూరంకి వెళ్తే తర్వాత అది మంచిగా ఫ్లై అవుతూ పైకి వెళ్ళిపోయింది. ఆగానట ఎగరకపోయేటాళ్లకు అడవి అధికారులకు మాట్లావు చేసిరట. అంతల్నే ఓ కాడ ఇడిచిపెట్టి ఏటోళ్ళు అటు దూరం పోంగనే రెక్కలు ఇప్పుకొని రివ్వునే ఎగిరింది గాలిలా. అబ్బర బిడ్డ ఇంకోసారి పట్నం వంకే చూడొద్దనుకున్నది కావచ్చు. అయినా ఇదేమన్నా పద్ధతేనా అనుల్లా? ఏదో అప్పటి సంబరం కొద్దీ మాంజాదారం కట్టి పతంగులు ఎగిరేసిరు గాని ఆ పాడు మాంజా చేయంగా ఇప్పుడు ఎంత గండం అవుతుందో. పానాలు పోవట్టే పక్షులు చిక్కుకోవట్టే. ఇగనన్న చైనా మాంజాకు మంగళం పాడురుల్లా. ఇంటున్నారుల్లా పతంగులు ఎగిరేసే పబ్లికు.